Good morning all of you. Welcome to Sadhavana Institute. My name is Karun Kumar, Arithmetic and Reasoning faculty. ఈరోజు మనం రీజనింగ్ లో క్యూబ్స్ గణాలు అనే టాపిక్ ని చూద్దాం. ఓకేనా, చాలా మంది అభ్యర్థులకి చాలా కష్టమైన టాపిక్ అండి ఇది. ఓకేనా, ఆ కష్టమైన టాపిక్ ని 5 or 10 minutes లో క్వశ్చన్స్ అన్ని ఎలా క్వశ్చన్ వచ్చినా ఏ విధంగా క్వశ్చన్ అడిగినా 5 or 10 minutes లో ఏ విధంగా చేయాలని ఒకసారి చూద్దాం. ఓకేనా, మొన్న April 7th జరిగిన ఎస్ఐ ఎగ్జామ్ లో కూడా ఈ యొక్క గణాలు క్యూబ్స్ నుండి 2 మార్క్స్ ఇచ్చిరండి. ఓకేనా, చాలా మంది ఈ క్వశ్చన్ రాంగ్ చేసి వచ్చిర్రు. ఓకేనా, కరెక్ట్ 10 నిమిషాల్లో మొత్తం దీని నుండి 5 క్వశ్చన్స్ అడగవచ్చు. ఈ 5 క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ అడిగినా ఎలా చేయాలో ఒకసారి చూద్దారండి. ఒకసారి చూడండి, ఇది ఒక క్యూబ్. ఓకేనా, ఈ క్యూబ్ లో ఒక సైడ్ అనేది 4 సెంటీమీటర్స్ అయితే, ఓకే, ఈ సైడ్ 4 సెంటీమీటర్స్ అయితే, ఈ సైడ్ ఎంత అవుతుంది, ఈ సైడ్ కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది, ఈ సైడ్ కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకు? క్యూబ్ లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటేనే దాన్ని ఏమంటారు, క్యూబ్ అంటారు. ఓకేనా, క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగిందంటే, ఒక 4 సెంటీమీటర్ల పొడవు గల ఒక గణాన్ని తీసుకొని, క్యూబ్ ని తీసుకొని దాన్ని 1 సెంటీమీటర్స్ గా కట్ చేస్తే ఎన్ని చిన్న గణాలు తయారైతాయి అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏమన్నాడంటే, ఈ 4 సెంటీమీటర్స్ దీన్ని లెంత్ ఏం చేస్తున్నంటే 1 సెంటీమీటర్స్ గా కట్ చేయమన్నాడు. అంటే 4 సెంటీమీటర్ 1 సెంటీమీటర్స్ గా కట్ చేస్తే ఎన్ని ముక్కలు తెగుతాయి సార్? ఒకసారి జాగ్రత్త చూడండి అన్న. 1 2 3 4. ఓకేనా, 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ టోటల్ ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్. మరి ఇది కూడా 4 ముక్కలుగా చేయాలి కదా. 1 2 3 4. ఓకేనా, అలా జాగ్రత్త చూడండి అన్న. మరి ఇటువైపు కూడా 4 ముక్కలుగా చేయాలి కదా. 1 2 3 4. ఓకేనా, చూడండి అన్న, ఒకసారి ఇటువైపు చూడండి. ఓకేనా, ఒక క్యూబ్ అనేది ఏర్పడింది. ఓకేనా, ఈ క్యూబ్ అనేది ఒక క్యూబ్ ని ఏ వ్యూ నుండి చూసినా మనం, టాప్ వ్యూ కానీ, బాటమ్ వ్యూ కానీ, లెఫ్ట్ వ్యూ కానీ, రైట్ వ్యూ కానీ, ఏ వ్యూ నుండి చూసినా మనకి ఒక క్యూబ్ లో 3 ఫేసెస్ మాత్రమే చూడగలం. చూడండి ఒకసారి, 3 ఫేసెస్ మాత్రమే మనకు కనబడతాయి. ఈ 3 ఫేసెస్ లో క్వశ్చన్ అనేది ఎలా అడిగిందంటే, ఒక గణాన్ని 4 సెంటీమీటర్స్ పొడవు కలిగిన ఒక గణాన్ని తీసుకుని దాన్ని 1 సెంటీమీటర్స్ కలిగిన 4 ముక్కలు చేస్తే ఇందులో ఎన్ని చిన్న గణాలు తయారైతాయి. ఓకేనా, అదే విధంగా ఇంకా నెక్స్ట్ ఏమన్నాడంటే, ఇందులో ఒక తలానికి ఎదురెదురు తలానికి కొన్ని రంగులు వేసింది అని కూడా చెప్తాను నన్ను. ఒకసారి ఇటువైపు చూడండి అన్న. ఇటువైపు బ్లాక్ కలర్ వేసింది. ఓకేనా, చూడండి, బ్లాక్ కలర్ వేసింది. ఇటువైపు ఏ కలర్ వేసిండు? మొత్తం ఈ తలాలన్నింటికి కూడా బ్లాక్ కలర్ వేసిండు. అదే విధంగా దీనికి ఎదురెదురు తలాల మీద బ్లాక్ కలర్ వేసిండు. అంటే ఇటువైపు బ్లాక్ కలర్ ఉంటుంది, దీనికి ఆపోజిట్ లో ఏ కలర్ ఉంటుంది నాన్న? ఆపోజిట్ లో కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. అదే విధంగా ఒకసారి ఇటువైపు చూడండి, ఇక్కడేమో బ్లూ కలర్ తో పెయింట్ చేసింది అన్నాడు. ఇక్కడ అన్నింటినీ కూడా ఏ కలర్ తో పెయింట్ చేసిండు? బ్లూ కలర్ తో పెయింట్ చేసిండు అని చెప్పింది. బ్లూ కలర్ తో పెయింట్ చేసింది అని చెప్పింది. అదే విధంగా దీనికి టాప్ లో బ్లూ కలర్ తో పెయింట్ చేస్తే బాటమ్ లో ఏ కలర్ తో పెయింట్ చేస్తాడు? బాటమ్ లో కూడా బ్లూ కలర్ తోనే పెయింట్ చేస్తాడు. అదే విధంగా ఈ యొక్క సైడ్ ఇటువైపు దేంతో పెయింట్ చేసిందంటే రెడ్ కలర్ తో పెయింట్ చేసిందంట. ఓకేనా, చూడండి అన్న, డయాగ్రామ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ దీని నుండి 5 క్వశ్చన్లు వస్తే 5 క్వశ్చన్లకి 5 నిమిషాలు అంతే. ఓకేనా, 5 క్వశ్చన్లు 5 నిమిషాలు. క్యూబ్స్ లో ఏ సమ్ వచ్చినా 5 నిమిషాల కన్నా నీకు ఎక్కువ పట్టదు. ఈ 5 దాటించి మాత్రం ఇంకొక సమ్ కూడా ఇవ్వడానికి ఛాన్సే లేదు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇక దీన్ని ఈ క్యూబ్ని తీసుకున్నాం. ఈ క్యూబ్ని తీసుకెళ్ళి ఏం చేసినామంటే, ఇలా పట్టుకొని ఇలా విడిచిపెట్టేసినాం. ఓకే, ఎలా విడిచిపెట్టేస్తే అది కింద పడిపోయింది. కింద పడిపోయి ఆ ముక్కలన్నీ కూడా ఏమైనాయంటే ఎటు ముక్క అటువైపు వచ్చేసింది అండి. ఎటు ముక్క అటువైపు వచ్చేసింది. అయినా ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే, ఈ యొక్క పెద్ద క్యూబ్ నుండి ఎన్ని చిన్న కణాలు తయారైతాయి, అని అడుగుతున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలియాలండి, ఇక్కడ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసినాం మనం? 4 పార్ట్స్ గా డివైడ్ చేసినాం. n = ఎంత? 4. ఒక పెద్ద క్యూబ్ నుండి ఎన్ని చిన్న క్యూబులు తయారైతాయి? ఒక పెద్ద గణాన్ని తీసుకొని దాని నుండి ఎన్ని చిన్న గణాలు తయారైతాయి అంటే ఏదన్నా n క్యూబ్. n క్యూబ్ = ఎంత? n = 4 అయితే 4 క్యూబ్ = ఎంత? 64. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ ఏమంటాడంటే, జాగ్రత్త చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడంటే, ఇక్కడ ఈ యొక్క క్యూబ్ లో
త్రీ సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని? త్రీ సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే అర్థమైందంటే ఒకసారి ఇక్కడ బాగా కాన్సన్ట్రేషన్ చేసి చూడండి అన్న. ఇక్కడ బ్లూ కలర్ తో పెయింట్ చేసి ఉంది, ఇక్కడ బ్లాక్ కలర్ తో పెయింట్ చేసి ఉంది, ఇక్కడ రెడ్ కలర్ తో పెయింట్ చేసి ఉంది. ఇటువంటి క్యూబ్స్ ఎన్ని? ఓకే, ఇటువంటి క్యూబ్స్ ఎన్ని అనేసి క్వశ్చన్ అడగవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు, ఈ యొక్క పెద్ద కణాన్ని యూజ్ చేసి ఎన్ని చిన్న కణాలు తయారు చేయొచ్చు అంటే n క్యూబ్ = 64 తయారు చేయొచ్చు. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే జాగ్రత్త చూడండి, ఈ యొక్క పెద్ద గణంలో త్రీ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్, త్రీ సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని? త్రీ సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని? నన్ను ఒకసారి బండగా గుర్తుపెట్టుకోవాలంటే నీకు ఒకే మాట చెప్తా, ఇక్కడ n వాల్యూతో మనకు సంబంధం లేదు. త్రీ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే ఏ సమ్ కైనా 8, ఏ సమ్ కైనా 8. సార్ ఎలా చెప్తారు? ఏ సమ్ కైనా 8 అని నువ్వు ఎలా చెప్తావు? ఎలా చెప్తానంటే ఒకసారి బాగా చూపిస్తాను చూడండి అన్న. ఇక్కడ ఇది ఈ ఒక పార్ట్, ఓకేనా. అదే విధంగా ఇది ఒక పార్ట్, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, అటువైపు ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఒకటి 4 5 6 7, ఓకేనా. అవతల వైపు ఒకటి ఉంటుంది కదా 8. మొత్తం ఒక క్యూబ్ లో మొత్తం ఎన్ని కార్నర్స్ ఉంటాయి? 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ లో 8 త్రీ సైడెడ్ క్యూబ్స్ వస్తాయి, ఓకేనా. అదే విధంగా ఇక్కడ n వాల్యూతో మనకి సంబంధం లేదు, n వాల్యూతో మనకి సంబంధం లేదు. n వాల్యూ ఇక్కడ 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా, 8 ఉన్నా, 10 ఉన్నా, 20 ఉన్నా, త్రీ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని అన్నా? 8. త్రీ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని? 8. ఓకేనా. 2 క్వశ్చన్స్ క్లియర్ అయిపోయినాయి. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేసి చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏమో మొత్తం ఈ యొక్క పెద్ద గణాన్ని యూజ్ చేసి ఎన్ని చిన్న గణాలు తయారు చేయొచ్చు అంటే n క్యూబ్, ఓకేనా. అదే విధంగా ఈ పెద్ద గణంలో ఎన్ని త్రీ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఉన్నాయి? ఓకేనా. ఎన్ని త్రీ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఉన్నాయంటే ఆల్వేస్ 8, ఓకేనా. ఆల్వేస్ 8. క్వశ్చన్ వచ్చిందంటే మార్క్ రావాల్సిందే. మన ఎస్ఐ ఎగ్జామ్ లో ఇదే అడిగింది, ఓకేనా. క్వశ్చన్ వచ్చిందంటే మార్క్ రావాల్సిందే. త్రీ సైడెడ్ అని కనబడితే నీకు రావాల్సింది ఏంటంటే, ఓకేనా. నేను ఇటువైపు జాగ్రత్త చూడండి. టూ సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే జాగ్రత్త చూడండి. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే 12 × n - 2. 12 × n - 2. నీకు n వాల్యూ తెలుసు. n వాల్యూ ఎంత? 4. n వాల్యూ 4 అయితే 12 × 4 - 2 = 12 × 2 = 24. నేను ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే అడుగుతారంటే వన్ సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని? వన్ సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఎన్ని అని అడిగితే నన్ను దీనికి కూడా చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే 6 × n - 2 హోల్ స్క్వేర్. 6 × n - 2 హోల్ స్క్వేర్. నన్ను జాగ్రత్త చూడండి. 6 × n వాల్యూ ఎంత? 4. 4 - 2 అంటే ఎంత? 2. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 6 × 4 = 24. ఓకేనా. ఒక సైడ్ పెయింట్ చేసి ఉన్న క్యూబ్స్ అన్ని 24. నా లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్త చూడండి. ఇక్కడ అసలు ఎటువైపు కూడా పెయింట్ లేని క్యూబ్స్ ఎన్ని ఉంటాయా క్యూబ్ లో? నన్ను ఒకసారి కావాలంటే మనం ఆడతాం కదా, ఓకేనా. క్యూబిక్ బాక్స్, ఆ బాక్స్ ఒకసారి మొత్తం కూడా ఏం చేస్తారంటే తీయన్నాను ఒకసారి ముక్కలుగా తీస్తే ఆ మధ్యలో ఒకటి ఉంటాయి, మధ్యలో కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే అవే బేసు, ఓకేనా. ఈ యొక్క అన్ని కూడా నిలబడడానికి మధ్యలో అవే బేసు. ఏంటంట వాటికి మరి రంగులు వేయడానికి ఛాన్స్ ఉంటుందా? బయట ఉన్న ఈ తరాలకు మాత్రమే రంగులు వేయగలం, లోపల ఉన్న వాటికి రంగులు వేయొచ్చా? వేయలేం. కాబట్టి అటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయని ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతారు, ఓకేనా. ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి అన్న. దీనికి కూడా ఫార్ములా ఉంది. ఫార్ములాలు అన్ని అంటే మనం మర్చిపోతాం, ఓకేనా. ఫార్ములాలు అన్ని అంటే మనం మర్చిపోతాం. లేదు సార్ మాకు ఫార్ములా కావాలంటే ఒకసారి చూడండి అన్న. నో సైడ్ పెయింటెడ్ క్యూబ్స్ కి ఫార్ములా n - 2 హోల్ క్యూబ్. n - 2 హోల్ క్యూబ్. n = ఎంత? 4. 4 - 2 అంటే ఎంత? 2. 2 క్యూబ్ అంటే ఎంత? 8. ఓకేనా. సార్ మాకు ఫార్ములా వద్దు, మేము ఫార్ములా మర్చిపోతామేమో అని అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. మొత్తం మనకి క్యూబ్ లో ఎన్ని ముక్కలు ఉన్నాయి? మొత్తం చిన్న గణాలు ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 64 ఉన్నాయి. ఈ 64 లో త్రీ సైడెడ్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయి? 8. ఓకేనా. అదే విధంగా టూ సైడెడ్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయి? 24. ఓకేనా. అదే విధంగా వన్ సైడెడ్ పెయింటెడ్ ఎన్ని ఉన్నాయి? 24. ఓకేనా. మొత్తం 64లో 8 + 24. 8 + 24 ఎంత నాన్న? 32. 32 + 24
32 ప్లస్ 24 ఓకేనా 56 ఓకేనా మొత్తం 64లో ఈ 3 కలిపి 56 అయితే మిగిలినవన్నీ కూడా ఏంటవి నో సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ అన్న 64 మైనస్ 56 ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. ఇంకొక చిన్న లాస్ట్ లో చిన్న లాజిక్ చెప్తాను చూడండి అన్న సార్ ఇది ఏంది ఫార్ములా ఏంది ఈ కథ ఏంది ఓకేనా ఈ ఫార్ములా ఏంది ఈ కథ ఏంది అసలు ఎందుకు ఇలా ఫార్ములా రాపించావు ఒకనేమో నువ్వు చెప్పినా ఒక ఆన్సర్లు అయితే అవుతాయి కానీ ఇవి మేము ఎగ్జామ్ హాల్ వరకు తీసుకెళ్ళగలమా అసలు ఫార్ములానే ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములానే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జాగ్రత్త చూడండి అన్న ఓకేనా ఇక్కడ ఎందుకు ఇది 12 into n-2 రాసిన ఇక్కడ 6 into n-2 హోల్ స్క్వేర్ ఎందుకు రాసిన అని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఓకేనా మొత్తం ఇప్పుడు 2 సైడెడ్ అంటే 2 సైడెడ్ దేని మీద ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఓకే అదే విధంగా ఇక్కడ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ ఉన్నాయి ఇట్లన్నిటిని కూడా ఏమంటారు ఎడ్జెస్ అంటారు క్యూబ్ లో ఉన్న ఏమంటారు ఇట్లా ఎడ్జెస్ అంటారు ఒక క్యూబ్ లో ఎన్ని ఎడ్జెస్ అంటే 12 ఎడ్జెస్ ఒక క్యూబ్ లో ఎన్ని ఎడ్జెస్ 12 ఎడ్జెస్ అదే విధంగా ఒక క్యూబ్ లో ఎన్ని కార్నర్స్ అంటే 8 కార్నర్స్ అదే విధంగా ఒక క్యూబ్ లో ఎన్ని ఫేసెస్ అంటే 6 ఫేసెస్ అందరికి తెలిసిన విషయం ఓకే దీన్ని ఏమంటారు ఎడ్జ్ అంటారు దీన్ని ఏమంటారు కార్నర్ అంటారు దీన్ని ఏమంటారు ఫేస్ అంటారు ఓకేనా 12 ఎడ్జెస్ ఉంటాయి అదే విధంగా 8 కార్నర్స్ ఉంటాయి 6 ఫేసెస్ ఉంటాయి మరి దీనికి సంబంధం ఏంది దీనికి సంబంధం ఏంది మనకి 2 సైడెడ్ అడిగితే 2 సైడెడ్ ఎక్కడ ఉంటాయి అంటే ఓన్లీ ఎడ్జెస్ మీద మాత్రమే ఉంటాయి 12 ఎడ్జెస్ కాబట్టి 12 ఇంటూ n-2 ఎందుకు రాసినావు ఓకేనా ఇక్కడ n అనేది 1 2 3 4 ఉంది కదా ఇందులో నుండి -2 ఎందుకు చేసినా అంటే నేను ఇక్కడ ఇది ఒక 3 సైడెడ్ ఈ ఎడ్జ్ లో ఇది ఒక 3 సైడెడ్ క్యూబ్ ఇది ఒక 3 సైడెడ్ క్యూబ్ అందుకని ఆ రెండు కూడా రిమూవ్ చేసి నేను ఏమని రాసిన 12 into n-2 అని రాసిన ఓకేనా జాగ్రత్త చూడండి అదే విధంగా 1 సైడెడ్ కి 6 into n-2 హోల్ స్క్వేర్ ఎందుకు రాసినావు 6 into n-2 హోల్ స్క్వేర్ ఎందుకు రాసినావు నేను ఒకసారి చూడండి అన్న 1 సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే ఓన్లీ దేని మీద ఉంటాయి ఫేసెస్ మీద ఉంటాయి కావాలంటే చూడండి అన్న ఇది ఒకటి ఈ 4 కూడా ఏంది 1 సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఓకేనా మళ్ళీ దీనికి ఆపోజిట్ లో 4 ఉంటాయి మళ్ళీ టాప్ లో ఎన్ని ఉంటాయి 4 బాటమ్ లో ఎన్ని ఉంటాయి 4 ఇక్కడ ఎన్ని ఉంటాయి 4 అటువైపు ఎన్ని ఉంటాయి 4 చూసి కూడా చెప్పొచ్చు 4 plus 4 8 4 plus 4 8 4 plus 4 8 8 plus 8 plus 8 is equal to ఎంత 24 చూసి కూడా చెప్పొచ్చు మనం అలాంటి ప్రయోగాలు చేయొద్దు ఎందుకంటే మన చిన్న ఫార్ములా ఉంది కదా ఓకే 6 ఫేసెస్ ఉంటాయి 6 into n-2 హోల్ స్క్వేర్ n-2 హోల్ స్క్వేర్ ఎందుకు రాసేది సార్ n-2 హోల్ స్క్వేర్ అనేది ఎందుకు రాసేది సార్ ఎందుకు రాసినంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి n-2 హోల్ స్క్వేర్ ఎలా రాయొచ్చు n-2 into n-2 గా రాయొచ్చు n-2 into n-2 గా రాయొచ్చు ఓకేనా ఇక్కడేమో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఈ ఫేస్ లో ఏమేమి తీయాలా 3 సైడెడ్ ఉన్నవి 2 తీసేయాలా అందుకనే n-2 రాసిన అదే విధంగా 2 సైడెడ్ ఉన్నవి ఎన్ని తీసేయాలా 2 తీసేయాలా అందుకనే ఇంకొక n-2 రాసిన మొత్తం 6 ఫేసెస్ 6 into n-2 హోల్ స్క్వేర్ 6 into n-2 హోల్ స్క్వేర్ ఓకేనా ఇంకొకసారి మొత్తం బ్రీఫ్ గా ఒకసారి చెప్తాను చూడండి ఒక పెద్ద గణంలో ఎన్ని చిన్న గణాలు ఉంటాయంటే n వాల్యూ ఎంతో దానికి క్యూబ్ చేయాలి అదే విధంగా 3 సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ ఏంటని అడిగితే ఆల్వేస్ 8 ఓకే నువ్వు ఇంకొక నెంబర్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఆల్వేస్ 8 ఓకేనా అదే విధంగా 2 సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే ఎంత 12 into n-2 ఓకేనా ఇక్కడ 5 ముక్కలు చేస్తే n వాల్యూ 5 6 ముక్కలు చేస్తే n వాల్యూ 6 7 ముక్కలు చేస్తే n వాల్యూ 7 ఓకేనా 12 into n-2 ఓకేనా నా జాగ్రత్త చూడండి 1 సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ కావాలంటే 6 into n-2 హోల్ స్క్వేర్ 6 into n-2 హోల్ స్క్వేర్ అదే నో సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ కావాలంటే నో సైడెడ్ పెయింటెడ్ క్యూబ్స్ కావాలంటే దానికి ఫార్ములా n-2 హోల్ క్యూబ్ లేదా మొత్తం అన్ని గణాల నుండి అన్ని చిన్న గణాల నుండి 3 2 1 కలిపేస్తే మిగిలినది ఓకేనా క్లియరా ఓకే అలా జాగ్రత్త చూడండి అన్న ఈ రీజనింగ్ లో ఈ టాపిక్ ని మించి అడిగితే నన్ను అడగండి
ఓకేనా. క్యూబ్స్ నుండి క్వశ్చన్ పడితే కానిస్టేబుల్లో క్యూబ్స్ నుండి క్వశ్చన్ పడితే ఈ 5 క్వశ్చన్లు దాటి వెళ్తే నన్ను అడగండి.